ఎక్కడికో వెళ్ళాడు. రాత్రి 12 గంటలకి ఇంటికొచ్చాడు. వచ్చాడా? అవును, తలుపు కొట్టాడు. నేను లేచాను. నేను వెళ్లి తలుపు తీసేలోపు కోపంగా వెళ్ళిపోయాడు. ఎందుకు కోపంగా ఉన్నాడు? నేను తలుపు తీయడం ఆలస్యం చేశాను, అందుకని. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. సరే అమ్మా, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. అలాగే డాక్టర్ గారు. కేపీ గారు, డాక్టర్ గారు, తనకి ఎలా ఉంది? తన మానసిక పరిస్థితి ఏం బాగోలేదు. అంటే మీ అబ్బాయి చనిపోయాడు అనే విషయాన్ని ఆవిడ మనసు అంగీకరించలేకపోతోంది. బుద్ధికి తెలుస్తోంది, కానీ మనసుకు తెలియట్లేదు. అందుకే గగన్ ఇంకా బతికే ఉన్నాడని, ఎప్పుడో ఒకప్పుడు తిరిగొస్తాడని భ్రమలో ఉంది. అవునండి, రాత్రి 12 గంటలకు కూడా మా అబ్బాయి తలుపు కొట్టాడని చెప్తోంది కదండి. అదే నేను చెప్తున్నాను. జ్ఞాపకాలు వాస్తవాలు రెండూ కలిసిపోతున్నాయి. డాక్టర్ గారు, ప్రమాదమా? అవును, ఇలాగే వదిలేస్తే ప్రమాదమే. ఎందుకంటే ఆవిడ రోజంతా గగన్ గురించి ఆలోచిస్తోంది. ఇక్కడ ఎటు చూసినా గగనే గుర్తొస్తాడు. ఈ వీధిలో ఎటు చూసినా గగనే గుర్తొస్తాడు. ఇలా ప్రతి క్షణం అవే జ్ఞాపకాల్లో ఉంటే క్రమంగా ఆవిడ మానసిక సమతుల్యత పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. శారద పిచ్చిదైపోతుందా? ఆ మాట నేనిప్పుడే చెప్పలేను, కానీ ఆ ప్రమాదం మాత్రం ఉంది. దీనికి ఒకటే పరిష్కారం: పరిస్థితులు మార్చాలి. అంటే ఎలా? ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ జ్ఞాపకాలు, ఈ పరిసరాలు కొంతకాలం దూరం చేయాలి. ఎక్కడికైనా తీసుకెళ్ళండి. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త వాతావరణం. అప్పుడే తను బలంగా కోలుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా తీసుకెళ్తానండి. ఆవిడకిప్పుడు మందుల కంటే మీ తోడు అవసరం. నేను వెళ్ళొస్తానండి. హలో, బయలుదేరుతున్నాను. శారదా, అసలు నువ్వేం పాపం చేసావు? జీవితం అంతా నిందలు మోసావు, బాధల్ని భరించావు. ఇప్పుడు కొడుకు ప్రేమ కోసం బతుకున్నావంటే వాణ్ణి కూడా ఆ దేవుడు లాగేసుకున్నట్టు. నీకు దగ్గరగా లేకపోవడం తప్ప నేను నీకేమిచ్చాను? ఇప్పుడు నువ్వు పిచ్చితనం అయిపోతావని డాక్టర్ గారు చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సరిత. డాక్టర్ గారు, మేడం, మీరేంటి ఇక్కడ? చెప్తాను కానీ ఆ శారద పరిస్థితి ఎలా ఉంది? ఏమైంది తనకి? పాపం, చాలా దారుణంగా ఉంది. కొడుకు చనిపోయాడు అనే నిజాన్ని అంగీకరించలేకపోతోంది. అదే ఆలోచిస్తూ ఉంటే మానసికంగా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. పూర్తిగా పిచ్చిదైపోతే ఇంకా మంచిదే కదా. ఏంటండి ఆ మాటలు? నేను నిజమే చెప్తున్నాను. నాకు నా మొగుడు కావాలి, అంతే. పరిస్థితులు మార్చమన్నాను, ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నాను. మీరావిడికి ఏం సలహా ఇచ్చారు? దగ్గరుండి తీసుకెళ్తా అన్నారు. దానికి ఆయన ఏమన్నారు? తనే దగ్గరుండి తీసుకెళ్తా అన్నారు. ఓహో, తీసుకెళ్తా అన్నారా? అవును. అంటే మీరు కూడా దానికి సపోర్ట్ చేసినట్టే కదా. ఇక్కడ సపోర్ట్ చేయడం, వ్యతిరేకించడం ప్రశ్న లేదండి. నేను డాక్టర్గా చెప్పాల్సింది చెప్పాను. నాకు అవన్నీ అవసరం లేదు. ఒక మనిషి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను.
మరి నా జీవితం గురించి ఎవరు మాట్లాడతారు? నాకు నా మొగుడు కావాలి. దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి దాంతో ఉండాలని చూస్తే నేను ఊరుకోను. ఎలా ఆపాలో నేనే చూసుకుంటా. చెర్రీ, భూమి, కమిషనర్ నాకు కాల్ చేశాడు. నువ్వు కలవాలన్నావంట కదా? అవునన్నా. ఎందుకమ్మా? గగన్ బావని షూట్ చేసిన కేసులో ఆ ఆలోచన సూర్య ఒక్కడిదేనా, లేకపోతే దాని వెనక ఇంకెవరైనా ఉన్నారా అని విషయం మాట్లాడడానికి నాన్న. సరే, నేను కూడా వస్తాను. అయ్యో, మీకెందుకు నాన్న శ్రమ? నేను ఖాళీగానే ఉన్నానమ్మా, వస్తాను పద. కమిషనర్ని కలిసి కూడా చాలా రోజులైంది. సరే వెళ్దాం మావయ్య, పదండి. భూమి, బయలుదేరదామా? అలాగే నాన్న. భూమి, నేను రావడం వల్ల నీకేం ఇబ్బంది లేదుగా? అయ్యో నాన్న, నాకింకా సంతోషంగా ఉంది. గగన్ బావ విషయంలో మీరు ఇంత సపోర్ట్ చేస్తారని నేను ఊహించలేదు. ఇట్స్ ఓకే అమ్మా, వెళ్దాం పద. పద. మమ్మీ, వాళ్ళిద్దరూ వెళ్తే మరి ఫోన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు డాడీ కూడా వెళ్తున్నారు. మనం ఏమీ చేయలేమా? అబ్బా, నువ్వు అసలేం మాట్లాడుకో. అసలు నా గుండె దడగా ఉంది. నాన్న, ఈ రోజుతో అంతా అయిపోతుంది. ఈ రోజు ఈ ఎవిడెన్స్ కమిషనర్ గారి చేతిలో పడితే నిజం బయటికి వచ్చి తీరుతుంది. అంత మంచి జరుగుతుందమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. గగన్ బావకి న్యాయం జరిగితే చాలు నాన్న, నాకింకేం అవసరం లేదు. కమిషనర్ గారిని కలవాలి. కమిషనర్ గారు రమ్మన్నారా? అవునా? సరే సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ, పదమ్మా. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే చంద్ర, సార్. రండి కూర్చోండి. నమస్తే అమ్మా, కూర్చోండి. నిన్న ఫోన్లో ఏదో చాలా సీరియస్ విషయం అని చెప్పారు. గగన్ చావు వెనుక కుట్ర ఉందని సంథింగ్. అవును సార్.